దగ్గరికి రారు. మీది కాదు మాది కాదండి. నేను ఒక వకీలు స్థానంలో ఉండి సుప్రీం కోర్టునే చుట్టేసి వచ్చిన గర్వంతో ఒక్క విషయం చెప్తున్నాను. మీ కాంట్రాక్ట్ లో చిన్న కరెక్షన్, దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను కృష్ణని బయటికి పంపుతాం. ఆపండి మీ గోల. మమ్మల్ని వేలాడ తీసి హింసించి సంతకం పెట్టించుకున్నారు. మా కాంట్రాక్ట్ కూడా చదివేసి మీరు సంతకం పెట్టాలి. లేదన్నారనుక I will meet in the court. ఆ భయం ఉంటే చాలు. కాంట్రాక్ట్ ని బాగా చదివి పెట్టండి సంతకం. మీ కాంట్రాక్ట్ లో ఉందంటే ఐ లవ్ యూ చెప్పగానే వెళ్ళిపోతాం. టచింగ్ చెయ్యం, మాయా మంత్రాలు చెయ్యం. అన్ని దాటి మా కరెక్షన్ కూడా చూడండి. పాయింట్ నెంబర్ 5. దెయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను ఒకే సమయంలో కృష్ణ యొక్క శరీరంలో ఉండబోము. పాయింట్ నెంబర్ 6. దెయ్యాలమైన మేము 6 గంటల వరకు మాత్రమే, అంటే పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలెక్స్ లాగాను మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు రంగారెడ్డి లాగా మాత్రమే కృష్ణ యొక్క శరీరంలో ఉంటాం. అండ్ నోట్ ద పాయింట్, సండే హాలిడే. ఓకే. దెయ్యాలమైన మేము ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతను సారా, ఈషా ఇరువురిలో ఎవరిని చూసినా మాకు కేటాయించబడ్డ సమయంలో తప్ప ఇంకొకరిలా మారబోము. దేవి లేకుండా ఏ అమ్మాయిని కూడా ఒంటరిగా కలవబోము. ముఖ్యంగా శరీరంలోని ఏ భాగంలో కూడా ముద్దు పెట్టించుకోము. బ్రదర్స్, ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే అది మీరు ఫాలో చేసుకోండి. ఫ్లయింగ్ హగ్, ఫ్లయింగ్ కిస్ ఎంజాయ్ చేయండి. దయ్యాలమైన మేము మాకు చెందిన అమ్మాయిల ద్వారా ఐ లవ్ యూ అని విన్న మరుక్షణం కృష్ణ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఎవరు నిర్బంధించినా కూడా ఉండబోము. ముఖ్యంగా ఆ అమ్మాయినే ఆపినా కూడా. ఏ బాబు, అలెక్స్, రంగారెడ్డి వీటన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మేము మా కృష్ణని బయటికి పంపడానికి ఒప్పుకుంటాం. ఏమంటారు మీరు? సంతకం పెట్టండి. ఇదిగా తీసుకో, పెట్టు. సంతకం పెట్టండి. That was a good deal. Hi. ఎందుకు నా వెనకాలే తిరుగుతున్నారు? ప్లీజ్ లీవ్ మీ అలోన్. Sarah, try to understand. నేను ఎవరైనా ఏమండి? రావడం లేదా? అయ్యో, తను ఆ అమ్మాయి కాదండి. అర్థం చేసుకోండి. వెళ్ళండి. What? అని కొంచెం అవును అవును, ఇదే ఆ పిల్ల కాదు తమ్ముడు, వేరే. మీ తమ్ముడా? అవును, నా తమ్ముడు. అవును, మరి ఎవడు? ఇది నా చెల్లి. అన్న 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 వెళ్ళిపోండి అన్న. అన్నా? తమ్ముడు రా తమ్ముడు, ఆ పక్క వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆగవయ్యా. ఏ బాబు, అలెక్స్, నీ ప్రాబ్లం ఏంటి? ఆ పిల్ల నీకు ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వే పీకావు, ఏం లేదు కదా? ఇకపై మేము చూసుకుంటాం. Hey, I hate you. ఐ లవ్ యూ. అచ్చు మీలాగే ఒక అమ్మాయి పక్కన నిలబడితే అద్దమేమో అనుకుని భయపడతారు. మా అన్నయ్య ఆమెను ఇంకా లవ్ చేశాడు, కానీ ఆమె చనిపోయింది. యాక్సిడెంట్లో చనిపోయిందా? ఇప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, కానీ ఆయన నమ్మట్లేదే. ఇంకా అమ్మాయి ప్రాణాలతోనే ఉందనుకుని మీ వెంట పడుతున్నాడు. నిజం. ఇంకా మాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆయనకి ఏమైందో తెలుసుకోవచ్చా? అది చెప్పాలనుకుంటేనే గుండె బరువు ఎక్కుతుందమ్మా. ఒక్కరోజు ఇవ్వండి, మేము చెప్తాం. చెప్పాలనుకుంది చెప్పేసా. ఏదైనా ప్లాన్ చేసే కదా చెప్పాలి. ఇది ఓకే కా, బాగుంది.
పేరేంటి? కృష్ణ కాదు, క్రిష్ క్రిష్ క్రిష్. ఆ అమ్మాయి చూడడానికి నాలాగా ఉంటుందా? అదేనమ్మా సమస్య. నాలాగే ఉంది. చూసారా? మీరే కన్ఫ్యూజ్ అయ్యారు. మా బ్రదర్. అయ్యో బాబా. పాపం. క్రిష్ ఎలాంటి వారు? చాలా నెమ్మది. స్టైలిష్ హీరో. చాలా మంచోడు, కానీ కోపిష్టోడు. కొట్టేస్తాడు. నోటితో కాదు, చేతులతో మాట్లాడతాడు. అదే మా తమ్ముడు. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు? ఎవరికి తెలుసు? ఎక్కడ కలిసారా? లవ్ ఎక్కడ పుడుతుంది? నువ్వే అవుతా ఫోకస్ చేసుకోమా. ఓపెనింగ్ బాగుందా? దాంట్లోనే ఓ చిన్న లిటిగేషన్. ఏమైంది? అబ్బా క్రిష్ సాఫ్ట్ అని చెప్పారు, ఫైట్ లో కూడా చేస్తారా? కోపిస్తున్నారు, దెబ్బలు తింటున్నాడు. బయటికి నువ్వు లోపలికి రా. అబ్బా రివర్స్ లో చెప్పింది. వాళ్ళిద్దరూ లవ్ చెప్పేసుకున్నారా? అది చెప్పాలనుకున్నప్పుడే కదా ఒక సమస్య. అయ్యో, నువ్వు చూసావు. ఏం చూసాను? నువ్వు చూసింది నేను చూశాను. నేను చూడలేదని చెప్తున్నాను కదా. నువ్వు చూసింది నేను చూసా. అసలు అక్కడ చూడడానికి ఊరికే మాట్లాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్కసారి ఈ ఫ్యామిలీ చంపేస్తారా? చెప్పు మీ నాయన. కృష్ణ మాట ప్లీజ్ వెళ్ళకు. ఇక్కడ వాట్ మిస్అండర్స్టాండింగ్. అయ్యో, దాన్ని వదిలేయండి. మీరు అండర్స్టాండింగ్ అంతా అక్క బాగుంది కదా. అందుకే అలిగి మిలిటరీకి వెళ్ళిపోయాడు. పోలీస్ అయ్యాడు. అక్క అక్క, ఈ సీన్ బాగుంది, దీన్ని వాడేద్దామా? వాడేద్దాం వాడేద్దాం. క్రిష్ మిలిటరీలో జాయిన్ అయ్యారా? ఆయన డాక్టర్ చదివాడన్నారు కదా, పోలీస్ ఎలా? లాజిక్ అడగొద్దమ్మా, మ్యాజిక్ ని చూడు. అదేం మా జీవితం. మా brother, అయ్యో పాపం. పాపం. ఇంకెప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము చూసుకుంటాం. నువ్వు రీల్ వదులు. ఏదో హెల్ప్ అడగాలి అన్నావు కదమ్మా,
మంచి బ్లాక్ చేస్తుంది. ఏదో పెద్ద సమస్య నాకు తెలియకూడదు అనుకుంటున్నావు. అదేంటో దేనివల్ల వచ్చిందా నాకు తెలీదు. నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఏ సమస్య వచ్చినా సరే నన్ను వదిలేసి వెళ్ళకు. ఏంటమ్మా ఫోన్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. ఏమైంది? ఈరోజు ఒక ఆవిడ్ని కలిశాను. తన బ్రదర్ లవ్ స్టోరీ చెప్తున్నప్పుడు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. ఆయన ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందంట. చూడటానికి నాలాగే ఉంటుందంట. మెంటలీ హీస్ నాట్ వెల్. ఐ లవ్ యూ చెప్పడం వల్ల తనకి నయమవుతుందని వాళ్ళ సిస్టర్స్ చెప్పారు. ఐ లవ్ యూ చెప్పడం వల్ల ఒకరికి ఆరోగ్యం బాగుతుందంటే నువ్వెళ్ళి చెప్పడంలో తప్పేం లేదు. పరిచయం లేని వ్యక్తికి ఎలా ఐ లవ్ యూ చెప్పడం? కరెక్టే. ఎన్నో రోజుల నుంచి బాగా పరిచయం ఉండి బాగా తెలిసిన ఫ్రెండ్ అయినా కూడా కొన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పడానికి ధైర్యం చాలదు. అయినప్పటికీ ఒకరికి మంచి జరుగుతుందంటే ఏది తప్పు కాదు. వాట్ ఆర్ యు సేయింగ్? ఐ థింక్ యూ షుడ్ హెల్ప్ దెమ్. మీకు ఇదే చివరి రోజు. ఇప్పుడు వెళ్తే మళ్ళీ రారు కదా. మీ లవ్ సక్సెస్, మా ఆపరేషన్ సక్సెస్. మేట్స్ ఆఫ్టర్ 30-40 years. వచ్చేసా. ఎవడమ్మా వీడు? అయినా విరండి ఒక్క. అన్నా, నన్ను చూడాలని బెంగతో పక్క చిక్కిపోయావంటా నువ్వు. మారిసేసుకొచ్చి తలతలమని రంగుచ్చావేంటి? ఇదెవరు? ఇక్కడ చైనీస్ చెప్పా పోయి ఏ ఆపనండి పరాసుకో. నేను వస్తున్నానే ముందే నేను సిక్స్ అని చెప్తే పూల గుత్తితో రెడీగా ఉన్నావు కదా మల్లెపూల. Hey, stupid. What? Bloody rascal. Bloody burger it seems. Nuisance. ఏ మీరేం పట్టించుకోకండి. మేమిద్దరు చిన్నప్పుడు షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి ఇంతే. ఏమైందమ్మా? Hey, ask him to get out. ఏ గెట్ అవుట్. Out. వదిలే. మిమ్మల్ని చూడటానికి వేటపాల నుంచి చెన్నైకి వచ్చి చెన్నైలో డైరెక్ట్ ఫ్లైట్ 2 రోజుల తర్వాత తెలిసి నిద్ర ఆరమని టికెట్ కొనుక్కుని 6 గంటలు ప్రయాణం చేసి సప్తగిరి ఎక్స్ప్రెస్ లాగా ఆగకుండా వాగుతావేంట్రా? అసలు నిన్ను ఎవడరా ఇక్కడ రమ్మన్నారు? బుజ్జి బుజ్జి అంటా ఉన్నా నీ తమ్ముడిని నీకు పెళ్లి చేసి నన్ను మేనేజ్ చేయాలని చూడకూడదు. నాకు సిగ్గు శరం మాన ఏనో రోషం దుమ్ము ధూళి అన్ని ఉన్నాయి తెలుసా నీకు? అర్థమైందా? సిగ్గులేని జన్మ. ఏదో పిలిచినట్టున్నారు. అట్నే నేను ఇంత పెద్దిల్లా ఇది తెలిస్తే మొత్తం గూడే నేసుకొచ్చావనిగా. తస్సదియా బానే సెట్ అయ్యాడు మాకెట్టన్నా. బుజ్జి బుజ్జి ఆయనకి చాలా వర్క్ స్ట్రెస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. నాతోని కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వేం బాధపడకు ప్లీజ్. వదినా, నువ్వు బాధపడ్డంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చావు. నేను పప్పి నుంచి పప్పి చేయమని ఫ్రెండ్ని. నాతో అలా మాట్లాడచ్చా? ఏంటి ప్రాబ్లం? పిలవండి తన్ని. సారా వెయిటింగ్. నేను పిలిస్తే వచ్చిందా ఏంటి? అయితే నేను పిలుస్తా.